అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. ప్రతి మనిషికి కూడా డెవలప్‌మెంట్ అనేది చాలా చాలా ముఖ్యం. ఒక మనిషికి కెరియర్ డెవలప్‌మెంట్ అవసరమైతే, వేరే వాళ్ళకి ఫైనాన్షియల్ డెవలప్‌మెంట్ అవసరం. అలాగే రిలేషన్‌షిప్స్‌లో కూడా డెవలప్‌మెంట్ అనేది చాలా అవసరం ఉంటుంది. మనిషికి ఎప్పుడు డెవలప్‌మెంట్ వస్తుంది అని చెప్పి మన జాతకంలో చూసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో దానికి సంబంధించిన వన్ ఆఫ్ ద మెథడ్స్‌ని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడడానికి మీరు కూడా ప్రయత్నం చేయండి. ఈ కాన్సెప్ట్లోకి వెళ్ళబోయే ముందు నేను చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. ఎందుకంటే నేను గనక మీకు క్లారిటీ ఇవ్వలేదనుకోండి, సో మీకు కూడా కన్ఫ్యూజన్ అనేది ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక డెస్టినేషన్కి వెళ్ళాలి అనుకోండి, దానికి చాలా దారులు ఉంటాయి, ఎన్నో దారులు ఉంటాయి. ఏదో ఒక దారి నేను ఎంచుకొని ఆ పర్టికులర్ ప్లేస్కి నేను వెళ్తాను. అలాగే జ్యోతిష్యంలో కూడా ఒక కాన్సెప్ట్ గురించి చెప్పాలి అంటే ఎన్నో పద్ధతులు ఉంటాయండి. అన్ని పద్ధతుల్ని కూడా నేను ఒకే వీడియోలో చెప్పడం కష్టం. అలాగే మల్టిపుల్ వీడియోస్లో కూడా చెప్పడం చాలా కష్టం. నా పాత వీడియో కనుక మీరు చూసినట్టయితే మల్టిపుల్ మ్యారేజెస్ అండ్ మల్టిపుల్ అఫైర్స్ గురించి నేను చేయడం జరిగింది. అందులో నేను కేవలం కొన్ని మెథడ్స్ మాత్రమే చెప్పడం జరిగిందండి. సో చాలామంది నాకు కామెంట్స్ ఏం చేశారు అంటే, నువ్వు చెప్పిందంతా తప్పు, సరిగ్గా చెప్పట్లేదు, ఇంకా ఎన్నో విషయాలు చెప్పాలి అని చెప్తున్నారు. నేను కేవలం కొన్ని మెథడ్స్ మాత్రమే ఒక వీడియోలో చెప్పగలనండి. సో ప్రతి విషయాన్ని మనం ఒకే వీడియోలో చెప్తే చాలామందికి కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో ఎన్ని టెక్నిక్స్ ఉన్నప్పటికైనా సరే, మీకు ఎన్ని ఎక్కువ తెలిసినా సరే, నాకు ఎంత తెలిసినా సరే, మనకి తెలియని కాన్సెప్ట్స్ అనేవి, తెలియని పద్ధతులు అనేవి చాలా ఉంటాయి. మీరు కొత్తగా ఏమైనా పద్ధతి వింటున్నారు అంటే అది లేదని అర్థం కాదు. ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తున్నప్పుడు అవి తప్పు అయ్యాయి, అవి కరెక్ట్ కాదు అని చెప్పడంలో తప్పు అస్సలు లేదు. కాకపోతే తక్కువ చేసి మాట్లాడడం అనేది చాలా బాధాకరంగా ఉంటుందండి. మెయిన్ విషయం ఏంటి అంటే, ఈ సబ్జెక్ట్ అనేది చాలా గొప్ప సబ్జెక్ట్ అండి. సో దీన్ని చాలామంది చాలా తక్కువగా తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా, మీరు నా ఛానలే కాదు, ఏ ఆస్ట్రాలజీ రిలేటెడ్ ఛానల్ చూసినా సరే, కామెంట్స్ పెట్టడం ఏముందండి, చాలా ఫ్రీగా పెడతారు. మీ ఐడెంటిటీ మాకు తెలియదు కాబట్టి ఏంటంటే ఎవరు ఏమంటారని చెప్పి మీరు అనుకోవచ్చు. ఇది దయచేసి అందరికీ చెప్తున్నాను అనుకోకండి. అసలు ఇది చెప్పే అవసరం కూడా లేదు. ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు కూడా ఒక క్లారిటీ రావాలని, అందుకే చెప్తున్నాను. సో ఒక కాన్సెప్ట్ గురించి ఒక పద్ధతిలోనే లేదా రెండు పద్ధతుల్లోనే ఈ వీడియోస్లో నేననే కాదు, ఎవరైనా సరే చెప్పే అవకాశం ఉంటుంది. ఎక్కువ పద్ధతుల్ని చెప్తున్నారు అంటే వాళ్ళు చాలా గ్రేట్. కాకపోతే వాళ్ళు కవర్ చేయలేనంత సబ్జెక్ట్ ఈ ఆస్ట్రాలజీకి ఉంది. అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను అన్నీ చెప్పట్లేదు, మీరు కొన్నే చెప్తున్నారు, పూర్తిగా చెప్పట్లేదు అని అయితే అనుకోవద్దు. నేను ఓన్లీ స్పెసిఫిక్ టాపిక్స్ మాత్రమే, స్పెసిఫిక్ పద్ధతులను మాత్రమే చెప్తున్నాను. ఇప్పుడు మనం కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ప్రతి మనిషికి కూడా డెవలప్మెంట్ చాలా చాలా అవసరం అండి. ఇప్పుడు డెవలప్మెంట్ మనం ఒక జాతకంలో చూడాలి అంటే ఒకళ్ళ లైఫ్లో వాళ్ళు హై పొజిషన్లో, లేదా వాళ్ళకి ఖచ్చితంగా ఇది జరగాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఇల్లు కట్టుకోవడం డెవలప్మెంట్, కొంతమందికి పెళ్లి చేసుకోవడం డెవలప్మెంట్, కొంతమందికి పిల్లలు పుట్టడం డెవలప్మెంట్. ఇలా చాలామందికి ఇవన్నీ కూడా అంటే ఏంటంటే, ఒక మనిషి తను అనుకున్నట్టు ముందుకు వెళ్తున్నాడు అనుకోండి, ఖచ్చితంగా అది డెవలప్మెంట్ ఫేజే. ఇప్పుడు ఒక ఎక్స్ అనే పర్సన్కి పెళ్లి చేసుకోవాలని ఉంది, తనకి పెళ్లి జరిగిందనుకోండి, ఖచ్చితంగా తను డెవలప్ అయినట్టే. ఒక వ్యక్తి ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి చూస్తున్నాడు, ఆ వ్యక్తికి ఉద్యోగం వచ్చిందనుకోండి, ఖచ్చితంగా ఆ వ్యక్తికి అది డెవలప్మెంట్ ఫేజే. ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ స్థానాధిపతులు, స్థానాలను బట్టి, లేకపోతే లగ్న పంచమ నవమాధిపతులను బట్టి, లేకపోతే మనకి జరుగుతున్న గ్రహ దశలను బట్టి కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది మీరు నోట్ చేసి పెట్టుకోండి. కానీ ఈ వీడియోలో నేను వాటన్నిటి గురించి ప్రస్తావించట్లేదు. గురుగ్రహాన్ని ఒక జాతకంలో చూసి ఒక మనిషికి డెవలప్మెంట్ అనేది ఎప్పుడు వస్తుంది అన్న దాని గురించి మాత్రమే నేను ఈ వీడియోలో చెప్తున్నాను. సో మిగతా చాలా పద్ధతులు ఉన్నాయి, కాకపోతే ఆ పద్ధతులన్నీ కాదు, వన్ ఆఫ్ ద మెథడ్స్ని నేను మీకు షేర్ చేస్తున్నాను. సో మీరు దీన్ని టెస్ట్ చేయండి. టెస్ట్ చేసి మీకు అది కరెక్ట్ అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. గురుగ్రహం అనేది చాలా ముఖ్యమైన గ్రహం అండి. మనకి ఉన్న గ్రహాలలో, మనం కన్సిడర్ చేసే గ్రహాల్లో గురుగ్రహము అతి పెద్ద గ్రహము. అలాగే గురుగ్రహము సహజ శుభగ్రహము. లగ్నానికి ఇబ్బంది పెట్టే గ్రహం అయినప్పటికీ కూడా అత్యంత శుభ ఫలితాలని, అలాగే సహజ కారకత్వాలు ఇచ్చే గ్రహము ఈ గురుగ్రహం అన్నమాట. కాబట్టి గురుగ్రహం జాతకంలో బాగుండడము చాలా చాలా మంచిది. సో లగ్నానికి ఇబ్బంది పెట్టే గ్రహం అయినా,
కొన్ని శుభ ఫలితాలు రావాలి అంటే గురుగ్రహము చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందండి. ఏ పీరియడ్లో మనకి డెవలప్మెంట్ జరుగుతుంది అన్న దాని గురించి మనం చెప్పుకుందాం. మీ జాతకంలో గురుగ్రహాన్ని తీసుకోండి. ఎందుకు కేవలం ఈ గురుగ్రహాన్నే తీసుకోవాలి? ఇప్పుడు మనం గోచార రీత్యా మనం ఎక్కువ ఏ గ్రహాలని పరిగణలోకి తీసుకుంటాం? ఒకటి గురుగ్రహము, ఒకటి శనిగ్రహము, ఒకటి రాహువు, కేతువు. ఎందుకంటే ఇవే స్లో మూవింగ్ ప్లానెట్స్ కాబట్టి వీటన్నిటికన్నా ముఖ్యంగా గురుగ్రహానికి చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకు? గురుగ్రహము జీవకారకుడు. మన ఈ జీవుణ్ణి గురుగ్రహం సూచిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరి జాతకంలో కూడా ఈ గురుగ్రహము జీవకారకుడు. మనం ఈ దేహంతో సుఖాలు అనుభవించాలన్నా, కష్టాలు అనుభవించాలన్నా, ఏవైనా నేర్చుకోవాలన్నా, ఏమైనా సాధించాలన్నా ఈ దేహంలో జీవుడు అనేవాడు చాలా చాలా ముఖ్యం. ఆ జీవుడు ఆధారంగానే మనిషి జీవితంలో ఎటువంటి విషయాలు జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయి అన్నది క్లారిటీ తెచ్చుకోవాలి. సో అందుకనే గురుగ్రహం చాలా చాలా ముఖ్యం. ఈ పద్ధతిలో కూడా గురుగ్రహాన్ని తీసుకుందాం. సో మీ జన్మ జాతకంలో గురువు ఎక్కడున్నారో ఫస్ట్ మనం చూసుకోవాలి. అది ఫస్ట్ పాయింట్. సో ఆ గ్రహం ఎక్కడున్నా సరే, అది నీచబడి ఉన్నా సరే, శత్రుక్షేత్రంలో ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే ఈ గురుగ్రహం మీ జాతకంలో ఎక్కడ ఉన్నారు అన్న దానికే ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక్కడ లగ్నంతో అసలు సంబంధం లేదు. ఎందుకంటే ఇది నాడీ యాస్ట్రాలజీకి సంబంధించిన ఒక కాన్సెప్ట్ అనమాట. సో లగ్నాన్ని మనం పట్టించుకోం. ఎందుకంటే నాడీ యాస్ట్రాలజీలో లగ్నము కాకుండా గురువుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. గురువు నుంచే ప్రతిదీ కూడా క్యాలిక్యులేట్ చేస్తారనమాట. ఎప్పుడైతే ఈ జన్మ జాతకంలో ఉన్న గురుగ్రహానికి ఆపోజిట్గా అంటే సరిగ్గా 7వ స్థానంలో ఈ గోచార గురువు గనక ప్రయాణం చేస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి అది డెవలప్మెంట్ ఫేజ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు గురువు జూన్ 2వ తారీఖున ఈ కర్కాటక రాశిలోకి రాబోతున్నారు కదా. సో ఈ కర్కాటక రాశికి ఆపోజిట్గా ఉన్న రాశి ఏంటి? మకర రాశి. సో ఎవరికైతే బై డిఫాల్ట్ వాళ్ళ జాతకంలో గురుగ్రహము మకర రాశిలో ఉంటుందో, ఈ మకర రాశికి ఎగ్జాక్ట్గా 7వ స్థానమైన కర్కాటక రాశిలోకి గురు గోచార రీత్యా వస్తున్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా వీళ్ళకి డెవలప్మెంట్ ఫేజ్. సో మకర రాశి వాళ్ళకి కాదు, మీరు నోట్ చేసి పెట్టుకోవాలి, ఎవరికైతే మకర రాశిలో గురుగ్రహం ఉందో వాళ్ళకి అనమాట. అలాగే ఎప్పుడైనా సరే జన్మజాతకంలో ఉన్న గురువు మీదకి గోచార గురువు వచ్చారు అంటే, ఉదాహరణకి గురువు మీ జాతకంలో సింహరాశిలో ఉన్నారనుకుందాం. సో సింహరాశిలో గురువు ఉన్నప్పుడు ఈ సింహరాశి మీదకి గోచార గురువు వచ్చారనుకోండి, ఖచ్చితంగా మీకు డెవలప్మెంట్ ఫేజ్ అనేది 100% జరుగుతుంది. ఎందుకు? ఇప్పుడు మీ జాతకంలో గురుగ్రహము సింహరాశిలో ఉన్నారు అంటే, ఆ గురుగ్రహము ఈ సింహరాశిలో వచ్చింది అంటే ఆ 1 సంవత్సరం మీకు డెవలప్మెంట్ ఫేజ్ అని చెప్పాం కదా. మళ్ళీ అదే గురుగ్రహం ఈ సింహరాశిలోకి రావాలి అంటే పుష్కర సమయం, అంటే 12 ఏళ్ళు పడుతుంది. సో 12 ఏళ్ళకి ఒకసారి ఇటువంటి అవకాశం వస్తూ ఉంటుంది మనుషులకి. ఎవ్రీ ఆపర్చునిటీ అనేది మనకి ఈజీగా వచ్చేదండి. ఎవ్రీ ఆపర్చునిటీ అనేది ఇటువంటి స్లో మూవింగ్ ప్లానెట్స్ ద్వారా ఏది ఎక్కువ సమయం తీసుకుంటుందో ఆ గ్రహాల ద్వారానే మనకి వస్తూ ఉంటుంది. సో నేను మీకు చెప్పిన కాన్సెప్ట్ మీకు అర్థమైంది కదా. మన జాతకంలో జన్మ జాతకంలో గురువు ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి సరిగ్గా 7వ స్థానంలో గోచార గురువు వచ్చినా, అలాగే జన్మజాతకంలో గురువు ఎక్కడైతే ఉన్నారో సరిగ్గా అదే స్థానానికి గోచార గురుగ్రహం వచ్చినా కూడా అది డెవలప్మెంట్ ఫేజ్. ఖచ్చితంగా ఏదో ఒక డెవలప్మెంట్ జరుగుతుంది. పెళ్ళి అవ్వడము, లేకపోతే పిల్లలు పుట్టడము, కెరియర్ బాగుపడము, లేకపోతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడము, లేకపోతే ఏదో ఒక డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఈ 2 పాయింట్సే కాదండి, మీకు ఏలినాటి శని తెలుసు కదా. చంద్రుడికి వెనక రాశిలో శని ఉన్నప్పుడు ఏలినాటి శని మొదలైంది అంటారు. చంద్రుడి మీదకి శని వచ్చినప్పుడు ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. చంద్రుడు తర్వాత రాశిలోకి శని వెళ్ళినప్పుడు కూడా ఈ ఏలినాటి శని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మీ జన్మ జాతకంలో గురువు ఎక్కడైతే ఉన్నారో దానికి వెనక రాశిలోకి గురువు వచ్చినప్పుడు ఇది మొదలవుతుంది. సో దాని వెనక రాశిలో ఉన్న గురువుతో గోచార గురువు ఉన్నా, అలాగే మీ జన్మ జాతకంలో గురువు తర్వాత రాశిలో గురువు ప్రయాణం చేస్తున్న ఈ పర్టికులర్ ఫేజ్ అనేది ఖచ్చితంగా డెవలప్మెంట్ ఫేజ్ కిందే మనం భావించాలి. ఇది మీ జన్మ జాతకాల్లో పరిశీలన ఖచ్చితంగా చేసుకోండి. అది ఎటువంటి డెవలప్మెంట్ జరిగింది అన్నది ఖచ్చితంగా మీకే తెలుస్తుంది. సో ఎటువంటి డెవలప్మెంట్ జరుగుతుంది అన్నది కూడా మనం క్లారిటీ తెచ్చుకోవచ్చు. కాకపోతే
అవన్నీ కూడా నేను వేరే వేరే వీడియోస్లో మీకు క్లియర్గా చెప్తాను. అలాగే ఎటువంటి డెవలప్మెంట్ జరుగుతుంది, ఏ ఏజ్కి ఎగ్జాక్ట్గా జరుగుతుంది, ఎటువంటి గ్రహాలతో ఈ గురుగ్రహం కలిస్తే ఎటువంటి రిజల్ట్స్ వస్తాయి, ఏ ఏజ్లో అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నది కూడా చాలా క్లియర్గా తెలుసుకోవచ్చు. ఖచ్చితంగా దాని గురించి నేను నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పటి వరకు ఏంటంటే ఇది ఒక చిన్న కాన్సెప్ట్ అండి, చిన్న పద్ధతి. అంటే మన జన్మజాతకంలో గురువు ఎక్కడైతే ఉన్నారో ఆ గురువుకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఈ గోచార గురువు రావడం, లేదా ఈ జన్మజాతకంలో ఉన్న గురువు మీదకి గోచార గురువు రావడం, లేదా ఈ జన్మజాతకంలో ఉన్న గురువు ముందు రాశికి లేదా వెనకాల రాశిలో ఈ గురు గ్రహ సంచారం అంటే గోచార రీత్యా జరగడం, ఇవన్నీ కూడా మనిషికి డెవలప్మెంట్ ఫేజ్. జీవకారకుడు ప్రతి ఒక్కరికి ఒకటే కాబట్టి, గురువే కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ గురుగ్రహాన్ని బేస్ చేసుకుని ఈ మెథడ్ అనేది ఖచ్చితంగా మీరు వెరిఫై చేయొచ్చు. ఆడవాళ్ళు శుక్రుడిని కూడా చూసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు గురువు కాన్సెప్ట్ని ఎలాగైతే చెప్పానో శుక్రుడిని కూడా మీరు టాలీ చేసి దాన్ని బట్టి మీకు డెవలప్మెంట్ ఎప్పుడవుతుందో చూడండి. ఈ శుక్రుడి మీదకి గోచార శుక్రుడు వచ్చిన, అంటే మీ జన్మజాతకంలో ఉన్న శుక్రుడి మీదకి గోచార శుక్రుడు వచ్చిన, ఈ జన్మజాతకంలో ఉన్న శుక్రుడికి ఆపోజిట్గా ఎగ్జాక్ట్ 7 స్థానాల దూరంలో ఈ శుక్రుడు వచ్చినా కూడా ఖచ్చితంగా డెవలప్మెంట్ ఫేజ్ అనేది మీరు ఖచ్చితంగా చూస్తారన్నమాట. ఇప్పుడు మెయిన్ ఏంటి అంటే గురువుకి ఆపోజిట్గా 7 స్థానాల్లో గోచార గురువు రావడం, ఈ గురువు మీదకి గోచార గురువు రావడం, అలాగే ఈ గురువు మీ జన్మజాతకంలో ఎక్కడైతే ఉన్నారో ఆ గురువుకి 5వ స్థానంలో అంటే కోణ స్థానాలలో గోచార గురువు వచ్చినా కూడా అప్పుడు కూడా డెవలప్మెంట్ ఫేజ్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్ రూపంలో యాడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. నమస్తే.